అండి, వెల్కమ్ టు ఇందిరాస్ కిచెన్ టిప్స్. ఈరోజు మన న్యూ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా మీరు కూడా చేయాలనుకుంటున్నారా? అయితే చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. 5 మినిట్స్లో రెడీ అయిపోయే ఈ స్వీట్ ఐటెంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరే చూడండి. ఇలా 6 బ్రెడ్స్ తీసుకోండి, మీ చాయిస్ అండి. నేను ఇక్కడ 6 బ్రెడ్స్ తీసుకున్నాను. చుట్టూ 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇలా ఒక్క బ్రెడ్లో 4 పీసెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను. ఈజీగా కట్ అయిపోతాయి, ఎందుకంటే ఇవి చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి కాబట్టి. ఇలా ఒక బ్రెడ్లో 4 పీసెస్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కాబట్టి కొద్దిగా నెయ్యిని మెల్ట్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్ను ఏవైనా కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్ ఏవైనా మనం తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ మనము అందులో స్వీట్లో వేసుకొని తింటుంటే మధ్యలో మనకు తగులుతుంటాయి కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా నెయ్యిలో వేంపితే మరింత టేస్ట్ వస్తుంది. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఈ ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా 2 సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆయిల్లో వేయించుకుంటే టేస్టీగా ఉంటాయి. నెయ్యిలో వేయించుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి, కానీ అంత నెయ్యి కావాలంటే మనకు కష్టమైపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకొని ఆ తర్వాత ఆయిల్లో నుంచి వీటిని తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇలా అన్నీ క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్స్ని వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు అందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ షుగర్కి 1.5 కప్ వాటర్ పడుతుంది. మీరు బ్రెడ్ మెత్తగా కావాలనుకుంటే, హల్వా లాగా చాలా మెత్తగా రావాలనుకుంటే 1 కప్ షుగర్కి 3 కప్స్ వాటర్ తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ క్రిస్పీగా చేయాలనుకున్నాను కాబట్టి తీగపాకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. మీకు క్రిస్పీగా అవసరం లేదు అనుకుంటే మాత్రం వెంటనే తీగపాకు రాకుండా షుగర్ మెల్ట్ కాగానే అందులో బ్రెడ్స్ వేసుకోండి. హల్వా రెడీ అయిపోతుంది. చూడండి, మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు తీగపాకు వచ్చేసింది కాబట్టి మనము వేయించి పెట్టుకున్న బ్రెడ్స్ని ఇప్పుడు ఈ షుగర్ పాకంలో అన్నీ వేసేసి 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా అందులో షుగర్ పాకం అంతా పట్టేలా వాటిని అటు ఇటు కదుపుతూ ఉండాలి. షుగర్ పాకం అంతా మంచిగా పట్టేస్తే మనకు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంటే మనకు షుగర్ పాకం అంతా దగ్గరకు వచ్చేసి బ్రెడ్స్కి మొత్తం పట్టేస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ మరింత పెరుగుతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా ఒక్కసారి రెడీ చేసుకోండి, చాలా బాగుంటాయి. మెత్తగా ఉండే హల్వా కాకుండా ఇలా క్రిస్పీగా ఉండేలా చేసుకోండి. చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి.
ఫస్ట్ టైం నేను కూడా ఇలా రెడీ చేయడము. ఒక్కటి నోట్లో వేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. తింటూ ఉంటే ఆ స్వీట్నెస్, ఆ బ్రెడ్ స్వీట్నెస్ చాలా బాగా తెలుస్తుంది. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.